హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొంతమంది చేసిన విచిత్రమైన అలాగే మనకు నవ్వు కలిగించే విషయాన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఒక వీడియోలోకి వెళ్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీళ్ళిద్దరూ సరదాగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆడిన వాడు ఆడుకోకుండా తన్నాడు. అక్కడ వచ్చి టీవీ వేస్తాడు. బాబా వద్దేకే హెడ్రా బాబా నాడి మిరిగిపోయిందిరా పాపం. టీవీఎస్ అదేదో బండి డైరెక్ట్గా వెళ్ళి టైర్ కింద తట్టది. మనవాడు ఇరిగిపోయిందాక. నూడిల్స్ని మన వాళ్ళు అయితే స్పూన్ ఫోర్క్తోనే తింటారు. చైనా వాళ్ళు ఏం చేస్తారు, 2 పుల్లలతో తింటారు. ఇక్కడ ఎవడ మరి పుల్ల పట్టుకుంటే చేతకాలేదు. ఎదరున్నాడు మొత్తం బట్టలు నాశనం అయిపోయినాయి. వైట్ కలర్ ఏం చేస్తాడు ఏంటి మరి. మంచి చేతులు అనుకుంటా బంగాళదుంపలన్నీ తీసేస్తున్నాడు. ఆ తీయతం చాలా కడిగితే కష్టం కదా అని చెప్పి డైరెక్టర్ వాషింగ్ మిషన్ వేసాడు. అబ్బాబ్బా అది తిరుగుతూ ఉంటుంది, పైన నీళ్ళు వస్తా ఉంటాయి. ఇది చాలా ఈజీ టెక్నిక్. గుడ్డు నీలాంటి ఉండాలి చేసానికి. ఇక్కడ చూడండి, 6 ప్యాకెట్లో మనకైతే చాలా ఉంటాయి. ఇక్కడ మట్టికి 3 ఉన్నాయి లేసులు. అబ్బాబ్బాబ్బా ఎక్కడ ఉండారు బాబా ఇలాంటివి. అసలు దానికి దాంట్లో ఉన్నదానికి అసలు తేడా లేదు. ఆ ప్యాకెట్ ఏమో లంక అంత ఉంది, దాంట్లోనేమో అసలు ఎందుకంకా మళ్ళీ మన కోడిపేట పిల్లల్ని వేసుకుని బాగానే తిరుగుతుంది. ఇక్కడ పోతుంది కదా అమ్మా. ఇంకా దాని వెనకాలే తిరుగుతుంది. అది ఈడు తిరిగినాక వెళ్తామే ఇంకా పని బ్యాక్ ఇంకంతే. అది అటు చూడండి, అది పరిగెట్టేస్తుంది, ఇది వెళ్ళిపోతుంది. లాస్ట్కి సాస్ పడి కొడుతుంది. వెనకాల వచ్చి ఒక 400 స్పీడ్లో వచ్చి ఎదురున్న ఒక పడేలు డాష్ ఇచ్చేసింది. వీడెవడో బాహుబలిలా ఉన్నాడు. అక్కడ ఉన్న కారు వీడికి అడ్డమేమి వచ్చిందో మరి, దాన్ని తీసి పక్కన ఎడుతున్నాడు. కనీసం ఆడికైనా తెలుసో లేదో. బండి మీద వెళ్ళినప్పుడు 4 పక్కలు చూడాలని పెద్దలు ఊరికనే చెప్పలేదు. వీళ్ళు వింటారేంటి, వినకుండా అలా బండి మీద వస్తా ఇటు కారులో ఉన్నవాడితో మాట్లాడుతుండే. వీళ్ళు ఎదురు కారు డాష్ గుద్దు పడేసారు. ఊడాళ్ళకి 10 బొక్క, వీళ్ళకి బొక్క. వీళ్ళు డబ్బులు ఇచ్చేదాకా ఆడికి వెళ్ళడం గెలిచిన అయిపోయింది. బట్టల్లో చాలా రకాల బ్రాండ్లు చూసే ఉంటాం, మనం వాడే ఉంటాం. కానీ ఇటువంటి బ్రాండ్ ఎక్కడ ఇప్పుడు వచ్చి చూడలేదు. మీరు కనుక చూస్తే వెంటనే కామెంట్ బాక్స్కి వెళ్ళిపోండి. ఓమా అంట ఒకటి, ఇంకోటేంటి అడిడాగ్. అబ్బాబ్బాబ్బా ఏం కంపెనీలు రే, సూపర్ షై కొత్తగా దిగినట్టున్నాయి. మరి మనుషులే కాదు, ఈ మధ్యన జంతువులు కూడా డిసిప్లిన్ ఫాలో అవుతున్నట్టు. నీట్నెస్ ఆ మూతికి ఏదో అంటుకుంది అనుకుంటా ఆవుకి, ఇంకెంటనే ట్యాప్ బడ కడిగేస్తుంది. ఈవిడెవరో మరి పాటల్లో లీనమైపోయి మొత్తం మరిచిపోయినట్టు అన్నారు. చెవులో ఇయర్ ఫోన్స్ ఎట్టుకుని దాని పిన్ను మట్టికి ఫోన్ కనెక్ట్ చేయకుండా కూర్చుంది. ఇంక ఈ పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో మరి నాకు తెలియలేదు. షాపింగ్ మాల్కి వచ్చాడు. తడ్డి పేరు బాగా పెద్దకుండా ఫోటో దిగుతా అని చెప్పి అలా తొడ మీద కూర్చుందామని వెళ్ళాడు. అలా కూర్చున్నాడు అంతే. ఒకటే దెబ్బ అలా తిరగబడిపోయి మొత్తం పడిపోయింది. మనవాడు స్టడీగా ఉంటుంది అనుకున్నాడు, మెత్తగా ఉండి మొత్తం మునిగిపోయాడు దాంట్లోను. ఒకటే దెబ్బ పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. ఇంకా ఇదేందిదా, ఇది సొరంగ మార్గంలా ఉందా? ఇటువంటి సొరంగ మార్గం నేను ఎక్కడా చూడలేదు. వీడెవడా కానీ మహానుభావుడు చెత్త వేయడం కోసం హెలికాప్టర్లో వచ్చి డైరెక్ట్ బొట్టలో వేసాడు. ఏ మనుషులు రా మీరా, హెలికాప్టర్ని ఎలా కొడబడతారు నాకు ఇప్పుడు దాకా తెలీదు. వీళ్ళ ఇంటికి ఏమైందో కానీ మొత్తం ఐస్ మొత్తం ఇంట్లోనే కూర్చుంది. కొంపతి ఐస్ ఫ్యాక్టరీ మటుకు ఇంట్లో కానీ కట్టలేదండి. ఎక్కలేని ఐస్ అంతా ఇంట్లో ఉంది. దీన్ని బద్దలు కొట్టలేక సత్తనారా పాపం. ఇలా పాపం ఇంట్లో ఉండాల్సిన ఎలాక పొరపాటున కారు ఎక్కేసింది అనుకుంటా. ఎక్కడికో వచ్చేస్తుంది. లోన వాళ్ళు చెక్కంగారు పడిపోతున్నారు బాబా. కేకలు సైకిల్ రైడర్స్కి ఆవేశం వచ్చి స్లోగా తొక్కేస్తున్నారు. అవి ఎదడు బాగానే వేస్తున్నాడు. సడన్గా హార్న్ కొట్టాడు, పమ్మన్నాడు. భయపడ్డాడు బాబా. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తుంటే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుంది. సరదాగా దాచిపోయి దాన్ని పట్టుకున్నాడు. గుర్తు బలం కూడా వచ్చేసింది. అక్కడ పాప తాతం పట్టించుకోలేదురా బాబా. దూరుకుంటే కొడుద్దుడు రేనా ఆ సెంటర్లో పెట్టి కొట్టేద్దురా బాబా. సరదాగా కూడా తీద్దాం అనుకున్నాడు, గుర్తు వచ్చింది. ఇంక పట్టుకెళ్ళిపోయాడు. పెళ్ళిలో ఫోటో దిగేటప్పుడు ఫ్లవర్స్ పడితే బాగుంటాయని ఆ ఫ్లవర్స్ గుర్తుని పైనుంచి లాగుతున్నారు. వెళ్ళి పక్కడ మీద అడ్డాయి. పాపం ఫోటో పోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయికి ఏం తోస్తలేదు అనుకుంటే వెళ్ళి గొర్రెనికి వెళ్ళింది. దానికి చక్కెరేగింది వచ్చింది అడ్డిపోతాను. పాపం పడిపోయిందిరా బాబా.
కిచెన్ మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి అలా పట్టుకొచ్చాడు బకెట్. సర్రని జారి పడ్డాడు రా బాబా. నడ్డు ఇరిగిపోయింది రో. పాపం ఏం చేస్తాం, రాసి పెట్టింది ఇంక పడ్డాడు. ఈయన లేదని చెప్పి ఇంకొక లేడీ వస్తుంది. ఈడు సడన్గా వచ్చి పడిపోయారు బాబా. ఇద్దరు కలిపి పడిపోయారు. మంచిగా వెళ్తే చెడు ఎదురైందిరా బాబా. కుర్రోడికి ఎకసెకలు బాగా ఎక్కువైనట్టున్నాయి. నీటిలో ఉన్న హిప్పు లాగా తీసి కేకేసి పుచ్చకాయ మొక్క రౌండ్ కట్ చేసి నోట్లో పెట్టకుండా పొండి మీద పెట్టాడు. అదేమో నవ్వులేస్తుంది. మంచి ఆకలితో అన్ని కూసులు తగులుతుంది రోయ్. నీకు అన్నం దొరకకుండా పోతావు రోయ్. నాకు ఎలా పెట్టు, ఇంకంతే నీ పని. కుక్కకి ఏమైంది తెలియదు కానీ సడన్ గా మైకిల్ జాక్సన్ దూరేసినట్టు అబ్బాబా గొంతులు వేస్తుంది. సరదాగా మంచి పాడు టపాటపాడు ఊగేస్తుందిరా బాబా. అయ్యి బాబు ఏంట్రా గొంతులు అసలు భలే వేస్తుందా. పాపం న్యూస్ రిపోర్టర్ కూడా ఏదో వార్తలు చదివేస్తున్నాడు. పక్క నుంచి బోసు వచ్చి మొత్తం బురద కొట్టేసిందిరా పాపం. మొత్తం సొక్క మొత్తం నాశనం అయిపోయిందిరా బాబు. ఎందుకురా నీకు ఏంట్రా వీళ్ళు ఈయన వచ్చి పెట్టినోడు రోడ్డు పక్కన ఎందుకు పెట్టుకోవాలి, పక్కన ఎట్టుకొచ్చి కదా నాశనం అయిపోయింది సొక్క. ఇప్పుడు మనోడికి జోక్ గుర్తొచ్చినట్టు ఉంది. ఐసీ పేద నుంచి ఓ తెగ నవ్వు వేస్తున్నాడు. అలా వెళ్ళి జారిపోయాడు రా పాపమ్మ. ఆడి పక్కన నవ్వు వేస్తున్నాడు. ఈడ్లు వేసి తిన్నగా ఉండొచ్చు కదా. అయ్యో ఈడి నవ్వుకి ఇంకా సరాకు వస్తుంది. మనోడికి పట్టవాడికి సాసిపడి అన్ని తినాలనిపించిందిరా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.